Hello everyone, this is Akshita. I am teaching class 8 Social Chapter 2 Energy from the Sun. So previous video lo manam em discuss cheskunnam about sun rays and earth surface and also water and water contrast and heating of the earth surface and also temperature ni kuda discuss cheskunnam. So temperature lo manaku again హై టెంపరేచర్స్ గురించి మాట్లాడడం, అలాగే లో టెంపరేచర్ గురించి రీజన్ గురించి కూడా తెలుసుకున్నాం. దెన్ డిఫరెంట్ ప్లేసెస్ హ్యావ్ డిఫరెంట్ టెంపరేచర్స్. సో ఫస్ట్ ఇంట్రడక్షన్లోనే మనం తెలుసుకున్నాం కదా, మన ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ టెంపరేచర్ ఉంటుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేటర్ దగ్గర వార్మర్గా అండ్ నెక్స్ట్ వి గెట్ వెరీ కోల్డ్ వైల్ ఇన్ ద పోలర్ రీజన్స్ అని తెలుసుకున్నాం కదా. సో ఈ విధంగా మనం ఈ చాప్టర్లో ఇన్ని టాపిక్స్ని డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. సో ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడలేని వాళ్ళైతే ఛానల్ని చెక్ చేసినట్టయితే మీకు ఆ వీడియో అవైలబుల్గా ఉంది. సో అలా అయితేనే నెక్స్ట్ వీడియో మీకు అర్థమవుతుంది. యు నో దట్ డిఫరెంట్ ప్లేసెస్ హ్యావ్ డిఫరెంట్ టెంపరేచర్స్. డూ యూ నో వై దే హ్యావ్ డిఫరెంట్ టెంపరేచర్స్? దెర్ ఆర్ మెనీ రీజన్స్. Now we will take a look at some of the possible reasons. సో మనకు తెలుసు మన ఎర్త్ సర్ఫేస్ మీద డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటాయని. సో ఎందుకు ఇలా డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటాయి? దీనికి రీజన్స్ చాలా ఉన్నాయన్నమాట. సరే, పాసిబుల్ రీజన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ప్లేసెస్ దట్ ఆర్ నియర్ ద సీ అండ్ ఫార్ అవే ఫ్రమ్ ద సీ యూజువలీ హ్యావ్ డిఫరెంట్ టెంపరేచర్స్. ఇక్కడ సముద్రపు తీరాల్లో అంటే కోస్టల్ రీజన్స్ అంటూ ఉంటాం కదా, ఇలాంటి ప్రాంతాల్లో మనకు టెంపరేచర్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ ప్రాంతానికి చాలా దూరంగా వచ్చినట్టయితే అదర్ టెంపరేచర్స్ అనేవి రికార్డ్ అవుతాయి అన్నమాట. దీనికి రీజన్ ఏమై ఉంటుందనేవి కొన్ని మనకు పాసిబుల్ రీజన్స్ ఇచ్చారు. సో ఇంకా డీప్గా డిస్కస్ చేసుకుందాం. Temperatures differ on the top of a mountain at its foot, and you already know that temperature changes as we go north or south from the equator. అంటే ఇక్కడ మనకు టెంపరేచర్ మౌంటైన్ మీదకు కొండ ప్రాంతాల్లో చాలా టాప్ ఆఫ్ ద మౌంటైన్ వెళ్ళినప్పుడు టెంపరేచర్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో టాప్ ఆఫ్ ద హిల్ కాకుండా ఫుట్ ఆఫ్ ద హిల్ తీసుకున్నట్టయితే, అంటే కొండ అడుగు భాగాన్ని తీసుకున్నట్టయితే అక్కడ ఒక టెంపరేచర్ డిఫరెంట్గా రికార్డ్ అయి ఉంటుంది. అంటే అలాగే మనకు తెలుసు, ఏం చెప్పుకున్నాం, ఈక్వేటర్ నుంచి నార్త్కి వెళ్ళినా సౌత్కి పోయినా కూడా టెంపరేచర్ అనేది చేంజ్ అవుతూ ఉంది అని కూడా తెలుసు మనకు. ప్లేసెస్ నియర్ అండ్ ఫార్ ఫ్రమ్ ద సీ హ్యావ్ డిఫరెంట్ టెంపరేచర్స్. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, సముద్రం తీరంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో టెంపరేచర్ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే సముద్రం నుంచి చాలా దూరం వచ్చినట్టయితే సో ఆ ప్రాంతంలో టెంపరేచర్ డిఫరెంట్గా ఉంటుందని తెలుసుకున్నాం. కాబట్టి దాన్ని మనం డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ హైదరాబాద్. ప్రీవియస్ వీడియోలోనే మనం ఒక హైదరాబాద్ యొక్క టెంపరేచర్స్ని తెలుసుకున్నాం. అంటే ఆ సిటీ యొక్క సర్టైన్ టెంపరేచర్స్ని డిఫరెంట్ మంత్స్లో, అంటే జనవరి ఇయర్ మొత్తం మనం తెలుసుకున్నాం అన్నమాట. హైదరాబాద్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ ద సీ. హైదరాబాద్ అయితే నిజానికి ఎటువంటి సముద్రానికి టచ్లో అయితే లేదు, కాబట్టి ఫార్ అవే ఫ్రమ్ ద సీ హైదరాబాద్. Now let's look at the temperature of a city that lies next to the sea like Panaji. సరే, ఇక్కడ టెంపరేచర్ని, ఒక సిటీ యొక్క టెంపరేచర్ని చూస్తున్నారు. ఈ సిటీ వచ్చేసి సముద్రంకు చాలా దగ్గరలో ఉందన్నమాట. ఏంటి అంటే పనాజీ. పనాజీ ఎక్కడ ఉంటుంది? ఇట్స్ ఏ గోవా. ఎస్. అండ్ నెక్స్ట్ టేబుల్ 2 యావరేజ్ మంత్లీ టెంపరేచర్ ఆఫ్ పనాజీ. ఇక్కడ పనాజీ యొక్క మంత్లీ టెంపరేచర్ని యావరేజ్ తీసారంటే చూడండి. హైదరాబాద్కు కూడా మనం మ్యాక్సిమం అండ్ మినిమం టెంపరేచర్ని రికార్డ్ చేసుకున్నాం. సో ఆ విధంగానే ఇక్కడ పనాజీకి కూడా మనం యావరేజ్ మంత్లీ టెంపరేచర్ని రికార్డ్ చేయాల్సి ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి ఈ విధంగా మనం మ్యాక్సిమం అండ్ మినిమంని యావరేజ్ తీయాల్సి ఉంటుందన్నమాట. సో మనకు తెలుసు యావరేజ్ మ్యాక్సిమం ఎలా తీయాలంటే యాడింగ్ సమ్ ఆఫ్ ద టెంపరేచర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మనం తీసుకున్నటువంటి మంత్స్ అనమాట. సో ఆ విధంగా చేసినట్టయితే మనకు వస్తుంది. ద యావరేజ్ ఆఫ్ మ్యాక్సిమం అండ్ మినిమం మంత్ టెంపరేచర్స్ ఆర్ ప్లాటెడ్ ఆన్ గ్రాఫ్ 2. ఇక్కడ మనకు గ్రాఫ్ 2లో ఈ పనాజీ యొక్క మ్యాక్సిమం అండ్ మినిమం టెంపరేచర్స్ని వాళ్ళు ప్లాట్ చేశారంట. సరే చూద్దాం ఒకసారి. గ్రాఫ్ 2 చూడండి, యావరేజ్ మంత్లీ టెంపరేచర్ ఆఫ్ పనాజీ.
ఇక్కడ మ్యాక్సిమం ఇచ్చారు, మినిమం ఇచ్చారు. బ్లూ లైన్ కనిపిస్తుంది కదా మనకు లైన్ గ్రాఫ్, ఈ బ్లూ లైన్ గ్రాఫ్ వచ్చేసి మ్యాక్సిమం అనమాట ఇది. అండ్ నెక్స్ట్ రెడ్ కనిపిస్తున్నదంతా మినిమం టెంపరేచర్ ఇక్కడైనటువంటి పనాజీ యొక్క ఆ సిటీ యొక్క టెంపరేచర్ యావరేజ్ తీశారు, మంత్లీ యావరేజ్ అనమాట ఇదంతా. ఈ విధంగా మనకు గ్రాఫ్ ఇచ్చారు. యాక్చువల్లీ మనకు ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు, దాన్ని నేను స్కిప్ చేశాను. టోటలీ క్వశ్చన్స్ మొత్తం గ్రాఫ్ రిలేటెడ్ అనమాట. సో దట్ యూ కెన్ ఏబుల్ టు రైట్ ద ఆన్సర్స్. మోడరేట్ అండ్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్. వై డస్ ద టెంపరేచర్ ఇన్ పనాజీ ఈజ్ నాట్ చేంజ్ మచ్ త్రూ అవుట్ ద ఇయర్? ఇక్కడ పనాజీలో టెంపరేచర్ అనేది చేంజ్ కాలేదంట సంవత్సరం మొత్తంలో చూసుకున్నట్టయితే. దానికి రీజన్ ఏంటో చూద్దాం. బికాజ్ ఇట్ ఈజ్ ఆన్ ద సీ షోర్. ఎందుకంటే ఇది సముద్ర ప్రాంతాలకు దగ్గరలో ఉంది కాబట్టి టెంపరేచర్ అనేది ఎక్కువగా చేంజ్ కాలేదంట త్రూ అవుట్ ద ఇయర్లో, అంటే సంవత్సరం మొత్తంలో. ఒకసారి మనం ఇంకొకసారి ఆ టేబుల్ చూద్దామా? ఎస్, దిస్ ఈజ్ ద పనాజీ టెంపరేచర్ రికార్డెడ్ టేబుల్. ఇక్కడ చూడండి మనకు 32, 33, 30, 29 ఈ విధంగానే, అంటే టోటలీ మనకు చాలా వరకు డిఫరెన్సెస్ అనేది ఇవ్వలేదు. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే సేమ్ మినిమం ఇలాగే ఉంది చూడండి. అంటే ఇక్కడ సీ షోర్కు దగ్గరగా ఉంది కాబట్టి దీని యొక్క టెంపరేచర్ ఎలా అంటే కాన్స్టెంట్గా నడుస్తుంది అనమాట. బట్ ఏదో సమ్ 1 degrees 2 degrees వేరియేషన్స్ ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం అయితే వాటి యొక్క టెంపరేచర్ అయితే అలాగే ఉందన్నమాట. అందుకనే ఇక్కడ పనాజీలో ఆ టెంపరేచర్ అనేది ఎక్కువగా సంవత్సరం మొత్తంలో చూసుకున్నట్టయితే ఎక్కువ చేంజ్ కాలేదు. 1 degree 2 degrees వేరియేషన్స్ మాత్రమే ఉన్నాయి. ఇట్స్ డిఫికల్ట్ ఫర్ ద సన్ టు హీట్ అప్ ఆర్ కూల్ డౌన్ ద సీ. ఇక్కడ సముద్రం ఉంటుంది. దీన్ని సముద్రపు ప్రాంతాలు మనం ఏం చెప్పుకున్నాం ఇందాక ప్రీవియస్ వీడియోలో మనం ఏం తెలుసుకున్నాం? ఒకటి ల్యాండ్ అనేది దీన్ని ఏమని చెప్పుకున్నాం? సో ఇట్స్ ఏ వెరీ గుడ్ కండక్టర్ అని చెప్పుకున్నాం. ఎందుకంటే హీట్ని రిసీవ్ చేసుకోగలదు, అలాగే కూల్ కూడా చేసుకోగల కెపాసిటీ ల్యాండ్కు ఉందన్నమాట. కానీ వాటర్ బాడీస్ చూస్తున్నట్టయితే, సో వాటర్ బాడీ వచ్చేసి సీ అంటే సముద్రం కాబట్టి ఇక్కడ ఇది కూల్ అవ్వాలన్నా హీట్ అవ్వాలన్నా ఇట్ నీడ్స్ సమ్ టైం కాబట్టి, టైం కన్జ్యూమింగ్ కాబట్టి అందుకే ఇక్కడ టెంపరేచర్ అనేది ఎక్కువగా వేరియేషన్స్ లేవు. సిన్స్ ద సీ డజంట్ గెట్ టూ హాట్ ఆర్ టూ కోల్డ్, ద ఎయిర్ అబౌవ్ ద సీ ఆల్సో డజంట్ గెట్ టూ హాట్ ఆర్ కోల్డ్. అందుకని చెప్పి ఇక్కడ సముద్రం ఎక్కువగా హాట్గా ఉండదు, అలాగే కోల్డ్గా కూడా ఉండదు అనమాట. ఇక్కడ సముద్రం పైన ఉన్నటువంటి ఎయిర్ ఉంటుంది కదా అట్మాస్ఫియర్లో, సో అది కూడా చాలా త్వరగా హీట్ అవ్వదు, అలాగే హాట్ అవ్వదు, అలాగే కోల్డ్ కూడా అవ్వదు అనమాట. Therefore, places near the sea usually have temperatures that remain fairly constant throughout the year. సో అందుకనే సముద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలు ఉంటాయి కదా, వాటికి టెంపరేచర్స్ అనేవి ఎక్కువగా రిమైన్గానే ఉంటాయి, చేంజ్ అవ్వవు అనమాట. దే హ్యావ్ వాట్ ఈజ్ నోన్ హ్యాజ్ మోడరేట్ టెంపరేచర్. అంటే వాటికి టెంపరేచర్స్ ఎలా ఉంటాయంటే మోడరేట్ క్లైమేట్ అని దేన్ని అంటామో వాటికి అలా ఉంటాయన్నమాట. In contrast to this, Hyderabad is far away from the sea. There is no moderating influence of the sea in Hyderabad. అంటే ఇక్కడ మనకు హైదరాబాద్ గురించి తెలుసు ఆల్రెడీ. ఏంటి మినిమం అండ్ మ్యాక్సిమం టెంపరేచర్ని కూడా హైదరాబాద్కు రికార్డ్ చేసాం. బట్ హైదరాబాద్ వచ్చేసి మనకు ఫార్ అవే ఫ్రమ్ ద సీ ఉంది కనుక ఇది మోడరేటింగ్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉండదన్నమాట. ఇన్ ద సమ్మర్ ద గ్రౌండ్ టెంపరేచర్ రైజెస్ వెరీ హై అండ్ దిస్ హీట్స్ అప్ ద హెయిర్ అనమాట. అంటే సమ్మర్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ టెంపరేచర్ ల్యాండ్ అనేది టెంపరేచర్కు ఎక్కువ హీట్ అవుతుంది. సో హీట్ అవ్వగానే ఆ ల్యాండ్కు పైన ఉన్నటువంటి హెయిర్ ఏమవుతుంది, అది కూడా హీట్ అవుతుంది. ఇన్ వింటర్స్ ద గ్రౌండ్ టెంపరేచర్ ఫాల్స్ అండ్ ద హెయిర్ ఈజ్ ఆల్సో కోల్డ్. వింటర్లో ఏం జరుగుతుందంటే ఆ గ్రౌండ్ యొక్క టెంపరేచర్ ఏమైపోతుంది, పడిపోతుంది. ఆటోమేటిక్గా ఆ ఎయిర్లో ఉన్నటువంటి టెంపరేచర్ ఏమైపోతుంది, అది కూడా కోల్డ్ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మనకు ఇలా టెంపరేచర్ వేరియేషన్ అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ అన్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్ దట్ ఈజ్ వన్ విత్ గ్రేట్ డిఫరెన్సెస్ బిట్వీన్ మ్యాక్సిమం అండ్ మినిమం టెంపరేచర్స్. సో ఎప్పుడైతే మనకు వింటర్లో గ్రౌండ్ వచ్చేసి టెంపరేచర్ ఫాల్ అయిపోతుందో అప్పుడు హెయిర్ అనేది కోల్డ్ అయిపోతుంది అనమాట. దీన్నే ఎక్స్ట్రీమ్ క్లైమేట్ అని అంటారు. Height and temperature. At the peak of summer, some people go from the plains to hilly places such as Ooty or Shimla to avoid the heat.
సో మనం నెక్స్ట్ సెంటెన్స్ ఏం చెప్పుకున్నాం, నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం, కొండ ప్రాంతాల్లో టాప్ ఆఫ్ ద హిల్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఫుట్ ఆఫ్ ద హిల్ వచ్చేసి మనకు టెంపరేచర్ డిఫరెంట్గా ఉంటుందని తెలుసు. సో ఇందాక మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటాయి, అందులోనూ సీకు దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలు, దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల యొక్క టెంపరేచర్ డిఫరెన్స్ తెలుసుకున్నాం. సెకండ్ పాయింట్ మనం ఇక్కడ టాప్ ఆఫ్ ద హిల్ అండ్ ఫుట్ ఆఫ్ ద హిల్ని డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనం హైట్ అండ్ టెంపరేచర్ని డిస్కస్ చేసుకుంటున్నాం. సమ్మర్లో ప్రతి ఒక్కరు కూడా ఈ కొండ ప్రాంతాలకు వెళ్ళడానికి ఇష్టపడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఊటీ, షిమ్లా అంటే ఇలాంటి ప్లేసెస్కు విజిట్ చేయడానికి ఇష్టపడుతుంటారు అనమాట. ఎందుకు అంటే ఇక్కడ చాలా కోల్డ్గా ఉంటుంది వెదర్. అందుకని చెప్పి ఆ హాట్నెస్ నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి ప్రాంతాలకు వస్తూ ఉంటారు. ఈవెన్ ఇన్ ద సమ్మర్ మంత్స్ ద టెంపరేచర్ ఆర్ లో ఆన్ హై హిల్స్. సమ్మర్ అయినప్పటికీ కూడా, వేసవికాలం అయినప్పటికీ కూడా, సో అటువంటి సిచ్యువేషన్లో కూడా ఈ కొండ ప్రాంతాల్లో అంటే హై హిల్స్ మీద టెంపరేచర్ అనేవి చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ద హైయెస్ట్ పార్ట్స్ ఆఫ్ ద మౌంటైన్ జనరలీ హ్యావ్ ద లోయెస్ట్ టెంపరేచర్స్. ఇక్కడ చాలా హైయెస్ట్గా ఉన్నటువంటి మౌంటైన్స్ ఉంటాయి కదా, సో అక్కడ వచ్చేసి లో టెంపరేచర్ అనేది రికార్డ్ అయి ఉంటుంది. టెంపరేచర్ డిక్రీజెస్ విత్ ఎలివేషన్ మీన్స్ హైట్. ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి పెరగడము, తగ్గడము, దీంట్లో ఏమైనా వేరియేషన్స్ ఉందంటే డిపెండ్స్ ఆన్ ద ఎలివేషన్ అనమాట. దేని యొక్క ఎలివేషన్ అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ గురించి తెలుసుకున్నాం. ఎవరి యొక్క యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, మనకు సన్ రైజ్ యొక్క యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తెలుసుకున్నాం. అలాగే ఇక్కడ కొండల యొక్క ఎలివేషన్ని డిపెండ్ చేసుకుని టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. లుక్ అట్ ద గ్రాఫ్స్ షోయింగ్ ద యావరేజ్ మంత్లీ టెంపరేచర్ ఆఫ్ ఢిల్లీ అండ్ షిమ్లా. You can see quite clearly that in each month of the year the temperature of Shimla is far lower than that Delhi. ఇక్కడ మనకు గ్రాఫ్స్ ఇచ్చారంట. ఇవి ఢిల్లీ అండ్ షిమ్లా యొక్క యావరేజ్ మంత్లీ టెంపరేచర్స్ అనమాట. సరే, ఇక్కడ మనం ఇయర్ మొత్తంలో చూసుకున్నట్టయితే ఒక్కొక్క మంత్ ద్వారా ఇలా చెక్ చేసుకున్నట్టయితే షిమ్లాలో రికార్డ్ అయినటువంటి టెంపరేచర్ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ అంట, దేంతో పోల్చుకున్నట్టయితే, ఢిల్లీతో పోల్చుకున్నట్టయితే. సరే, ఒకసారి మనం ఆ గ్రాఫ్ని చూసేద్దాం. ఎస్, దిస్ ఈజ్ ద గ్రాఫ్ యావరేజ్ మంత్లీ టెంపరేచర్ ఆఫ్ ఢిల్లీ అండ్ ఢిల్లీ మాత్రమే ఫస్ట్ మనం చూద్దాం. ఇక్కడ ఢిల్లీది ఇచ్చారనమాట. బ్లూ లైన్ గ్రాఫ్ కనిపిస్తున్నదంతా మీకు మ్యాక్సిమం అండ్ నెక్స్ట్ రెడ్ లైన్ అంతా వచ్చేసి మినిమమ్ టెంపరేచర్ అనమాట, ఇది ఢిల్లీ యొక్క. సో మనం నెక్స్ట్ షిమ్లా గ్రాఫ్ కూడా చూసేద్దాం. ఎస్, దిస్ ఈజ్ ద షిమ్లా యావరేజ్ మంత్లీ టెంపరేచర్. చాలా అంటే చాలా లోగా మనకు టెంపరేచర్స్ అనేవి కనిపిస్తున్నాయి చూడండి. జనవరిలో అయితే 10 degrees రికార్డ్ అయింది. అండ్ నెక్స్ట్ మనకు సమ్మర్ వచ్చేస్తుంది కదా, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు చూసుకున్నట్టయితే జస్ట్ 22 మాత్రమే రికార్డ్ అయ్యింది టెంపరేచర్, హై టెంపరేచరు. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే జూలై అండ్ ఆగస్ట్ వస్తున్న డిసెంబర్ వచ్చేలోపు డిక్రీజ్ అవుతూ వచ్చింది చూడండి, బ్లూ లైన్లో అబ్జర్వ్ చేసినట్టయితే దిస్ ఈజ్ అ మ్యాక్సిమం అనమాట. అండ్ నెక్స్ట్ రెడ్ లైన్లో చూస్తున్నట్టయితే 0 degrees వరకు మినిమం దాన్ని రికార్డ్ చేశారు, 0 degrees. అప్ టు డిసెంబర్ వచ్చేలోపు మనకు 5 degrees వరకు రికార్డ్ అయిందనమాట. అంటే ఈ విధంగా షిమ్లాలో చూసుకున్నట్టయితే టెంపరేచర్స్ చాలా లోయెస్ట్ టెంపరేచర్స్ ఉంటాయి. Delhi is at an elevation of about 200 meters from the sea level, while Shimla is at an elevation of about 2,200 meters above sea level. Usually for every 1000 meters increase in elevation, the temperature falls by about 6 degrees. సరే, ఇక్కడ మనకు ఢిల్లీ వచ్చేసి 200 meters అబోవ్ సీ లెవెల్ ఉందన్నమాట. అలాగే మనం సిమ్లా చూసుకున్నట్టయితే ఇది సీ లెవెల్ కన్నా 2200 meters అబోవ్ ఉందంటే, అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి, అంటే ఎలివేషన్ ఎంత డిఫరెన్స్ ఉందో మనకు తెలిసిపోతుంది. కానీ 1000 metersకు ఎలివేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదా, అక్కడ టెంపరేచర్ ఎంత పడిపోతుందంటే 6 degrees పడిపోతుంది అనమాట. ఇక్కడ ఎలివేషన్ పెరిగే కొద్దీ 1000 meters పెరిగే కొద్దీ డిగ్రీస్ అనేవి 6 degrees సెంటిగ్రేడ్కు పడిపోతుందన్నమాట. డ్యూ టు కూలర్ టెంపరేచర్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ గ్రో ఆన్
హై హిల్స్ అండ్ మౌంటైన్స్. ఇక్కడ చాలా కూల్ టెంపరేచర్ ఉండడం వల్ల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి ఇటువంటి ప్రాంతాల్లో పెరుగుతాయి అన్నమాట. ఎలాంటి ప్రాంతాల్లో అంటే హై హిల్స్ అవ్వచ్చు, కొండ ప్రాంతాల్లో కావచ్చు, లేదా మౌంటైన్స్లో కూడా కావచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇన్వర్షన్. సమ్టైమ్స్ ఎస్పెషల్లీ ఇన్ మార్నింగ్స్ ఆఫ్ వింటర్స్ cool temperatures are found near the ground. You can see dew drops on the grass due to condensation. Yes, మనకు తెలుసు వింటర్ సీజన్లో చూసుకున్నట్టయితే మార్నింగ్ టైమ్స్ టెంపరేచర్స్ అనేవి చాలా కూల్గా ఉంటుందన్నమాట. అంటే లో టెంపరేచర్స్ ఉంటాయి అప్పుడు. ఆటోమేటిక్గా మనకి ఎలా ఉంటుంది, చాలా కోల్డ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చిన్న చిన్న గడ్డి మీద చూసినట్టయితే చిన్న చిన్న నీటి బిందువులు ఉంటాయి. ఇది ఎలా అంటే ఇక్కడ కండెన్సేషన్ ప్రాసెస్ అనమాట. దట్ యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్ యూ నో అబౌట్ కండెన్సేషన్ ప్రాసెస్, ఈజ్ ఇట్? ఎస్. ప్రిసిపిటేషన్ ఫామ్లో మనకు జస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ అక్కడ మీద మనకు గ్రాస్ మీద కనిపిస్తూ ఉంటాయి. The cooler temperatures near the ground level are due to less amount of insolation received due to the shorter days and excessive radiation due to longer nights. This is known as inversion. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది కదా, ఆ గ్రౌండ్ లెవెల్లో వచ్చేసి కూలర్ టెంపరేచర్స్ ఉంటాయన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ ఇన్సోలేషన్ అనేది లెస్ అమౌంట్లో జరుగుతూ ఉంటుంది. ఇన్సోలేషన్ అంటే ఏంటి? ద సోలార్ రేడియేషన్ రిసీవ్డ్ బై ద ఎర్త్ సర్ఫేస్ అనమాట. అంటే ఎర్త్ సర్ఫేస్ వచ్చేసి సోలార్ రేడియేషన్ని చాలా తక్కువగా రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే వింటర్ కాబట్టి మనకు సన్ త్వరగా ఉదయించడు కాబట్టి ఈ విధంగా మనకు అమౌంట్ ఆఫ్ లెస్ ఐసోలేషన్ జరగడం వల్ల ఇక్కడ మనకు గ్రౌండ్ లెవెల్లో వచ్చేసి చాలా కూల్ టెంపరేచర్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ డ్యూ టు షార్టర్ డేస్, అలాగే మనకు షార్టర్ డేస్ అంటే డే టైం చాలా తక్కువగా ఉంటుందన్నమాట ఆ విధంగా. అండ్ ఎక్సెసివ్ రేడియేషన్ డ్యూ టు లాంగర్ నైట్స్. ఇక్కడ రేడియేషన్ అనేది ఎక్సెసివ్గా జరుగుతుంటుంది. అంటే ఇక్కడ లాంగర్ నైట్స్ ఎక్కువగా ఉంటుంది. చలికాలం అనగానే మనకు పగలు చాలా వరకు టైం తగ్గిపోతుంది. మ్యాక్సిమం మనకు నైట్ టైమింగ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఇన్వర్షన్. దీన్ని ఏమంటున్నాం? ఇన్వర్షన్. సో ఐఎమ్ స్కిప్పింగ్ ద క్వశ్చన్స్ రిలేటెడ్ టు గ్రాఫ్స్ దట్ యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ దెమ్. టెంపరేచర్స్ ఇన్ ప్లేసెస్ నియర్ అండ్ ఫార్ అవే ఫ్రమ్ ద ఈక్వేటర్. ఇప్పుడు మనం సీకు దూరంగా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లోని టెంపరేచర్స్ని గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ టాప్ ఆఫ్ ద హిల్ అండ్ ఫుట్ ఆఫ్ ద హిల్ గురించి టెంపరేచర్స్ వేరియేషన్స్ యొక్క వాటి గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. దెన్ నౌ మనకు ఈక్వేటర్కు దగ్గరగా అండ్ ఈక్వేటర్కు దూరంగా ఉన్నటువంటి ప్లేసెస్ యొక్క టెంపరేచర్ని డిస్కస్ చేసుకుంటున్నాం. In class 7 we studied about Nigeria, which is situated on the equator. We also studied about France, which is more to the north. సరే, క్లాస్ 7లోనే మనకు నైజీరియా గురించి తెలిసి, నైజీరియా వచ్చేసి ఈక్వేటర్ మీద సిచ్యువేటెడ్, అంటే అక్కడ ఫ్లాట్ అయి ఉంటుందన్నమాట. అలాగే ఫ్రాన్స్ లెసన్ కూడా ఉంది మీకు. సో వెరీ గుడ్ లెసన్ అనమాట. టోటలీ ఫ్రాన్స్లో ఉన్నటువంటి స్పెషల్ ఫార్మ్స్, అంటే దీంట్లో స్పెషాలిటీ ఏముంది ఫ్రాన్స్కు, టూరిజం కానీ లేదా అక్కడ వాళ్ళ యొక్క అగ్రికల్చరు అండ్ నెక్స్ట్ వే ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్, ఇవన్నీ మనకు ఫ్రాన్స్ లెసన్లో చాలా క్లియర్గా ఇచ్చారనమాట. సో ఆ లెసన్ గురించి మీరు వింటున్నట్టయితే దట్ యూ కెన్ ఇమాజిన్ దట్ యు ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ దట్ ప్లేస్. ఆ విధంగా మీకు అలా అనిపిస్తూ ఉంటుంది. సో చెక్ వన్స్. ఆ లెసన్ కూడా నేను మీకు ఈ ఛానల్లో అవైలబుల్గా పెట్టాను. సో దిస్ ఇయర్ we will study about Arctic tundra which is even further north. సరే, దిస్ ఇయర్ we will study అంటే ఈ సంవత్సరంలో మనం ఇంకా ఏం చదువుకుంటున్నామంటే ఆర్కిటిక్ టండ్రా గురించి కూడా తెలుసుకుంటున్నాం. సో ఇది కూడా నార్త్కు ఫర్దర్గా ఉందన్నమాట. We know that equatorial regions like Indonesia are quite hot throughout the year and they have no winter. ఈక్వేటర్ రీజన్స్లో ఇంకా మనకు ఇండోనేషియా గురించి కూడా తెలుసు. ఇక్కడ సంవత్సరం మొత్తం చాలా హాట్గానే ఉంటుందన్నమాట ఇండోనేషియాలో. ఇక్కడైతే మ్యాక్సిమం మనకు వింటర్ అయితే కనిపించదు. As we go north or south from the equator, it becomes colder.
అండ్ దేర్ ఆర్ సపరేట్ సమ్మర్ అండ్ వింటర్ సీజన్స్. మనం ఈక్వేటర్ నుంచి నార్త్కో సౌత్కో పోల్స్కి వెళ్ళినట్టయితే ఈ పోలార్ రీజన్స్లో అయితే చాలా కోల్డ్గా ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ సమ్మర్ ఒక డిఫరెంట్గా ఉంటుంది అండ్ వింటర్ సీజన్ యొక్క జస్ట్ ఓన్లీ 2 సీజన్స్ మాత్రమే వేరియేషన్స్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. A look at the temperatures of places near and far away from the equator will illustrate this clearly. సరే, ఇప్పుడు మనం ఈక్వేటర్కు దగ్గరగా ఉన్నటువంటి ప్లేస్ అలాగే దూరంగా ఉన్నటువంటి ప్లేసెస్ యొక్క టెంపరేచర్ గురించి తీసుకున్నట్టయితే అంటే తెలుసుకున్నట్టయితే సో మనకు ఇది ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది అన్నమాట. సో యాక్చువల్లీ ఇక్కడ మనకు క్వశ్చన్స్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ సో దీస్ క్వశ్చన్స్ ఆర్ రిలేటెడ్ టు నెక్స్ట్ పారాగ్రాఫ్ అనమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్ గురించి మనం డిస్కస్ చేయాలంటే ఈ క్వశ్చన్స్ని స్కిప్ చేయడానికి ఛాన్స్ లేదు. ఫైండ్ అవుట్ ద లొకేషన్స్ ఆఫ్ సింగపూర్, షింఘాయ్ అండ్ వ్లాదివోస్టోక్ అండ్ ఆన్ ద అబోవ్ పిక్చర్. ఈ లొకేషన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు గ్రాఫ్లో నుంచి కానీ లేదా ఇక్కడ ఇచ్చినటువంటి పిక్చర్ ద్వారా. పారాగ్రాఫ్ కంటిన్యూ కావాలంటే ముందుగా మనం ఈ గ్రాఫ్ని కన్సిడర్ చేసుకోవాలి. యావరేజ్ మ్యాక్సిమం మంత్లీ టెంపరేచర్ ఆఫ్ సింగపూర్, షింఘాయ్ అండ్ వ్లాదివోస్టాక్ ఈ 3 లొకేషన్స్ గురించి అంటే ఈ ప్లేసెస్ గురించి యావరేజ్ మ్యాక్సిమం ఇచ్చారు చూడండి. బ్లూ వచ్చేసి వ్లాదివోస్టాక్ అండ్ నెక్స్ట్ రెడ్ వచ్చేసి షింఘాయ్ అండ్ నెక్స్ట్ సింగపూర్ వచ్చేసి గ్రీన్లో. ఈ విధంగా మనం కన్సిడర్ చేసుకోవాలి. సరే, మనం పారాకి వెళ్ళిపోదాం. Graph 5 has the average maximum temperatures of 3 places Singapore, Shanghai and Vladivostok. ఇక్కడ మనకు గ్రాఫ్ 5 చూసుకున్నాం కదా, ఇది యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ 3 ప్లేసెస్ అన్నమాట. ఇన్ ద లాస్ట్ కాలమ్ ఆఫ్ ద కీ ద యావరేజ్ టెంపరేచర్ ఫర్ ద హోల్ ఇయర్ ఈజ్ షోన్. ఇక్కడ మనకు కీ కూడా ఇచ్చారు కదా కింద. సో కింద ఏమి ఇచ్చారంటే మొత్తం సంవత్సరం మొత్తంలో వచ్చినటువంటి యావరేజ్ టెంపరేచర్ని కూడా చూపించారు. ఒకసారి నేను మీకు చూపించేస్తాను. ఎస్, దిస్ ఈజ్ ద కీ అనమాట. ఇక్కడ మనకు సంవత్సరం మొత్తంలో వచ్చినటువంటి యావరేజ్ టెంపరేచర్ని రికార్డ్ చేశారు. వ్లాదివోస్టాక్ వచ్చేసి 3.9 degrees centigrade అండ్ షింఘాయ్ వచ్చేసి 15.3 degrees centigrade అండ్ సింగపూర్ వచ్చేసి 27.8 degrees centigrade ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద యావరేజ్ టెంపరేచర్ ఫర్ ద ఇయర్ ఫర్ దీస్ 3 ప్లేసెస్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఈ పేరా అనమాట. This is calculated by adding up all the maximum and minimum temperature readings for every month and then dividing by the total number of readings. Thus we get to know the average temperature on an average day in the year. సో దీన్ని మనకంటే ఇప్పుడు మనకు యావరేజ్ టెంపరేచర్ సంవత్సరం మొత్తానికి యావరేజ్ టెంపరేచర్ ఎలా వచ్చింది అంటే ఇక్కడ ఉన్నటువంటి మ్యాక్సిమం అండ్ మినిమం టెంపరేచర్ రీడింగ్స్ అన్నిటిని యాడ్ చేసేయాలన్నమాట. యాడ్ చేసి వీటిని టోటల్ నెంబర్ ఆఫ్ రీడింగ్స్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రీడింగ్స్ తీసుకొని ఉంటామో మంత్లీ వైజ్ తీసుకున్నాం కాబట్టి 12 వేసుకుంటాం. ఈ విధంగా చేసినట్టయితే మనకు ఆ ఇయర్ యొక్క యావరేజ్ టెంపరేచర్ మనకు యావరేజ్ డే మీద వస్తుందన్నమాట. We might use this number to answer a question like, is Singapore on average warmer than Shanghai? ఇక్కడ మనకి ఏం క్వశ్చన్ అడుగుతున్నారంటే ఈ ఇచ్చినటువంటి నంబర్స్ని బేస్ చేసుకొని సింగపూర్ వచ్చేసి షింఘాయ్ కంటే వామరా? ఎస్, బికాజ్ 27 degrees రికార్డ్ అయింది దేనికి సింగపూర్కు. బట్ కీ ప్రకారంగా చూసుకున్నట్టయితే షింఘాయ్కు 15.3 degrees centigrade మాత్రమే ఉందన్నమాట. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు సింగపూర్ అండ్ యావరేజ్ వార్మర్ దాన్ ద షింఘాయ్. ప్లేసెస్ నియర్ ద ఈక్వేటర్ యూజువల్లీ గెట్ మోర్ హీట్. ఎస్, వి నో ఆల్రెడీ ఈక్వేటర్ దగ్గర ఉన్నటువంటి ప్లేసెస్ వచ్చేసి ఆ హీట్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. ఎందుకంటే షార్ట్ డిస్టెన్స్ ఉంటుంది, పోలార్ రీజన్స్కి వెళ్ళేలోపు లాంగ్ డిస్టెన్స్ ఉంటుందని చెప్పి మనం ఒక డయాగ్రామ్ని కూడా చూసాం ఈ లెసన్లో ఇచ్చినటువంటి. ఆ విధంగా బేస్ చేసుకున్నట్టయితే ఈక్వేటర్ వచ్చేసి మోర్ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ప్లేసెస్ ఫర్దర్ అవే ఫ్రమ్ ద ఈక్వేటర్ ఆఫెన్ హ్యావ్ లోవర్ యావరేజ్ టెంపరేచర్స్ ఫర్ ద ఇయర్. సో ఇక్కడ ఈక్వేటర్కు చాలా దూరంగా ఉన్నటువంటి ప్లేసెస్ వచ్చేసి లోవర్ యావరేజ్ టెంపరేచర్స్ ఉంటాయి అన్నమాట సంవత్సరం మొత్తం చూసుకున్నట్టయితే. గ్రాఫ్ని కన్సిడర్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ ఇచ్చారు దట్ విచ్ ఆఫ్ 3 places shown in the graph is located near the equator.
ఇక్కడ మనకు గ్రాఫ్లో ఇచ్చినటువంటి 3 ప్లేసెస్ వచ్చేసి ఈక్వేటర్కు దగ్గర ఉన్నటువంటి ప్లేస్ ఏంటి అని అడుగుతున్నారు. వాట్ ఈస్ ద యావరేజ్ ఇయర్లీ టెంపరేచర్ ఇన్ దట్ ప్లేస్? ఇక్కడ ఈక్వేటర్కు దగ్గర ఉన్నటువంటి ప్లేస్ అయితే యావరేజ్ టెంపరేచర్ ఎంత ఉండొచ్చు ఇయర్ వైజ్గా అని అడుగుతున్నారు. దట్ ఈజ్ వీ కెన్ ఏబుల్ టు ఆన్సర్ దెమ్ యాజ్ సింగపూర్. I think that you can able to answer them for remaining questions they given. Temperature maps. Next topic వచ్చేసి temperature maps. India is a vast sprawling country and the temperature varies in its different regions. If we want to find out which places are hotter and which are colder, we can use a temperature map. Yes, India గురించి మనకు తెలుసు, ఇట్స్ ఏ వ్యాస్ట్ కంట్రీ అండ్ స్ప్రాలింగ్ కంట్రీ అనమాట. అలాగే ఇక్కడ డిఫరెంట్ రీజన్స్లో డిఫరెంట్ టెంపరేచర్స్ అనేవి ఇక్కడ అవుతూ ఉంటాయి. సరే, ఇక్కడ మనకు ఏ ప్లేస్ హాట్గా ఉంటుంది, ఏ ప్లేస్ కూల్గా ఉంటుందని తెలుసుకోవాలంటే మనం ఒక టెంపరేచర్ మ్యాప్ని అనేది కన్సిడర్ కావాలన్నమాట. అంటే దాన్ని ఫాలో అవ్వాల్సిందే. లుక్ ఇన్ యువర్ అట్లాస్ టు ఫైండ్ అవుట్ ద మ్యాప్ ఆఫ్ ఇండియా దట్ షోస్ ద యావరేజ్ టెంపరేచర్ ఇన్ జనవరి. సరే, ఇక్కడ మనకు ఒక అట్లాస్ ఇచ్చారంట. ఇండియా యొక్క మ్యాప్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ యావరేజ్ టెంపరేచర్ జనవరిలో చూపిస్తుంది. సో ఆ టెంపరేచర్ వచ్చేసి యావరేజ్, దేని యొక్క యావరేజ్ అంటే మ్యాక్సిమం అలాగే మినిమం యావరేజ్. సరే, చూద్దాం మనం. దిస్ యావరేజ్ టెంపరేచర్ ఈజ్ ద యావరేజ్ ఆఫ్ ద మ్యాక్సిమం అండ్ మినిమం టెంపరేచర్స్ ఫర్ దట్ మంత్. In this map, India has been divided into different sections, each marked with a different color. సరే, ఇక్కడ మనకు ఒక మ్యాప్ ఇచ్చారంట. ఇక్కడ మ్యాప్లో వచ్చేసి ఇండియా వచ్చేసి డిఫరెంట్ సెక్షన్స్గా డివైడ్ అయ్యింది. అలాగే ఒక్కొక్క సెక్షన్కు ఒక్కొక్క కలర్, డిఫరెంట్ కలర్ని యూస్ చేసి మనకు మార్క్ వేసి ఇచ్చారు. By referring to the key, you can find out the average temperature in January in each of these sections. ఇక్కడ మనం కీని రెఫర్ చేసినట్టయితే జనవరిలో వచ్చినటువంటి యావరేజ్ టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సరే, మనం బిఫోర్ దానికన్నా ముందు గ్రాఫ్ని చూద్దాం ఒకసారి. ఐ మీన్ ఇండియాని డివైడ్ చేశారు కదా డిఫరెంట్ సెక్షన్స్తో, ఆ విధంగా ఒకసారి మనం చూద్దాం. గ్రాఫ్ కాదండి, సారీ, టేబుల్ చూడండి. టేబుల్ ఇచ్చారు, అంటే మన ఇండియాలో సర్టెన్ ప్లేసెస్ని తీసుకున్నారు. ప్లేస్ వచ్చేసి హైదరాబాద్ ఏపీ, ఆగ్రా యూపీ, మదురై అండ్ నెక్స్ట్ తమిళనాడు, నాగ్పూర్ తీసుకున్నారు చూడండి. మహారాష్ట్ర, సారీ మధ్యప్రదేశ్. టెంపరేచర్ ఇన్ జనవరి బిట్వీన్ 20 and 22.5 degrees. అండ్ నెక్స్ట్ లాటెంట్ ఇచ్చేసారు 17 degrees నార్త్ ఇచ్చారండి. సో ఈ విధంగా మనం గ్రాఫ్ని అంటే టేబుల్ని ఫిలప్ చేసుకోవాలి. అకార్డింగ్ టు దిస్ మ్యాప్ దెర్ ఈజ్ నో ప్లేస్ ఇన్ ఇండియా దట్ హ్యాస్ అన్ ఎవ్రీ జనవరి టెంపరేచర్ హయ్యర్ దాన్ 30 degrees centigrade. ఇక్కడ మ్యాప్ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇండియాలో ఏ ఒక్క ప్లేస్ కూడా లేదంట. ఐ మీన్ యావరేజ్ జనవరి టెంపరేచర్ 30 degrees కన్నా ఎక్కువ లేదంట. Remember, that is the average. So there may be some January days in some places that to get hotter than 30 degrees. అలాగే జనవరి డేస్లో వచ్చేసి కొన్ని ప్లేసెస్లో 30 degrees రికార్డ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు. Look at the map and find out which parts of India usually have the highest average temperature. ఈ మ్యాప్ని బేస్ చేసుకొని వాళ్ళు అంటే హైయెస్ట్ యావరేజ్ టెంపరేచర్, ఇండియా యొక్క హైయెస్ట్ యావరేజ్ టెంపరేచర్ ఎక్కడ ఏ ప్లేసెస్లో ఉందాయని అడుగుతున్నారు. ఇఫ్ యూ లుక్ నార్త్ ఫ్రమ్ దిస్ ప్లేస్ ఆన్ ద మ్యాప్, ఈజ్ ద యావరేజ్ జనవరి టెంపరేచర్ హయ్యర్ ఆర్ లోవర్? సరే, మనం నార్త్ వైపు చూస్తున్నట్టయితే మ్యాప్ నుంచి యావరేజ్ జనవరి టెంపరేచర్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అని అడుగుతున్నారు. ఇక్కడైతే మ్యాప్ ఇవ్వలేదు ఈ పీడిఎఫ్లో. ఓకే, జస్ట్ చెక్ చేద్దాం ఉండండి. ఎస్, మ్యాప్ ఇవ్వలేదు. అంటే మనమే కొన్ని మ్యాప్లో అంటే ఇచ్చినటువంటి అట్లాస్లో ఇండియాని ఫైండ్ అవుట్ చేసి ఈక్వేటర్కు దగ్గర ఉన్నటువంటి ప్లేసెస్ని మనమే లొకేట్ చేయాలని చెప్పారు. సో ఆ విధంగా మనం మన మ్యాప్ని కన్సిడర్ చేసుకోవాలి. బట్ టెక్స్ట్లో అయితే ఇవ్వలేదు. వై ఈజ్ ద నార్త్ కూలర్ ఇన్ వింటర్? వింటర్లో వచ్చేసి నార్త్లో ఎందుకు కూల్గా ఉంటుంది అంటున్నారు. లుక్ అట్ ద ఫాలోయింగ్ టేబుల్. ఇట్ షోస్ సన్ రైజ్ అండ్ సన్సెట్ ఇన్ డిఫరెంట్ సిటీస్ ఇన్ ఇండియా ఆన్
10th January. ఆన్సర్ ద క్వశ్చన్స్ బిలో. సరే, ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇచ్చారంట. ఇక్కడ ఈ టేబుల్లో వచ్చేసి ఇండియాలో ఉన్నటువంటి డిఫరెంట్ సిటీస్తో సన్ రైజ్ అండ్ సన్సెట్ని చూపిస్తోంది. అది కూడా ఎప్పుడు January 10th అనమాట. సరే, ఇక్కడ టేబుల్ని చూసి ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి. హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్లేస్. సన్ రైజ్ వచ్చేసి 6:49 అండ్ నెక్స్ట్ సన్సెట్ వచ్చేసి 5:58. ఆగ్రా యూపీ సన్ రైజ్ 7, సన్సెట్ 5:42. మదురై తమిళనాడు 6:37 అండ్ నెక్స్ట్ సన్సెట్ 6:12. నాగ్పూర్ సన్ రైజ్ 6:53 అండ్ నెక్స్ట్ సన్సెట్ 5:48. విశాఖపట్నం 6:29 సన్ రైజ్, సన్సెట్ 5:38. కోహిమా నాగాలాండ్ సన్ రైజ్ 6:02 అండ్ సన్సెట్ 4:40. ఓ వాట్ ఏ వేరియేషన్స్. ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు, చూద్దాం. ఈ టేబుల్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట. ఇన్ విచ్ ఆఫ్ ది 6 సిటీస్ డస్ ద సన్ రైజ్ ఫస్ట్? ఏ సిటీలో మనం సన్ రైజ్ని ఫస్ట్ చూసాము? కోహిమా నాగాలాండ్లో సన్ రైజ్ని చూసాము. బికాజ్ ఇది టైమింగ్ ఎంత అంటే 6:02 అనమాట. 6:02 minutesకి అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇన్ విచ్ ఆఫ్ ది సిటీస్ డస్ ద సన్సెట్ లాస్ట్? ఇక్కడ మనకు సన్సెట్ ఎప్పుడు లాస్ట్గా జరుగుతుంది అంటే టేబుల్ ప్రకారంగా చూసుకున్నట్టయితే 6:12. లాస్ట్గా చాలా లేట్గా జరిగేటువంటి మదురైలో అనమాట 6:12. హౌ లాంగ్ ఈజ్ ద డే టైమ్ ఇన్ ఈచ్ ఆఫ్ ద 6 సిటీస్? ద డే టైమ్ ఈజ్ ద నంబర్ ఆఫ్ అవర్స్ బిట్వీన్ సన్ రైజ్ అండ్ ద సన్సెట్. ఇక్కడ డే టైంలో చూసుకున్నట్టయితే ఏ సిటీస్కు ఎక్కువ లాంగ్ డే టైం వచ్చింది అంటే మనం సిటీ అవర్స్ని క్యాల్కులేట్ చేసుకున్నట్టయితే తెలిసిపోతుంది. Do the cities that are further north have longer or shorter date times than the cities to the south? సౌత్లో చూసుకున్నట్టయితే సిటీస్కి పోల్చుకున్నట్టయితే ఇక్కడ నార్త్కు దూరంగా ఉన్నటువంటి ప్లేసెస్ లాంగర్ డే టైమ్స్ ఉన్నాయా, షార్టర్ డే టైమ్స్ ఉన్నాయని అడుగుతున్నారు. దట్ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ ద అవర్స్ అనమాట. బేస్డ్ ఆన్ యువర్ ఆన్సర్స్ టు ద అబోవ్ క్వశ్చన్స్ యూ థింక్ ఆఫ్ వన్ రీజన్ వై ద నార్త్ ఆఫ్ ఇండియా రిమైన్స్ కూలర్ దాన్ ద సౌత్ ఇన్ వింటర్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నిటినీ కవర్ చేసుకున్నట్టయితే మనకు ఇండియా యొక్క నార్త్ సైడ్ వచ్చేసి ఎందుకు రిమైన్స్ కూలర్గానే ఉంటుంది సౌత్తో పోల్చుకున్నట్టయితే? బికాస్ డిపెండ్స్ ఆన్ ద సన్ రైజెస్ అండ్ సన్సెట్ అనమాట. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్.